హలో గైస్, నేనైతే ఇప్పుడు మళ్ళీ చేలికి అయితే వెళ్తున్నాను. సో ఐ వాంట్ టు చేంజ్ అవర్ ఛానల్ నేమ్ ఫార్మింగ్ ఇన్ బ్లడ్ టు విలేజ్ లైఫ్ స్టైల్. నేనైతే కనుక మన ఛానల్ నేమ్ అనేది మార్చుదాం అనుకుంటున్నాను విలేజ్ లైఫ్ స్టైల్కి. సో మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే నేను గడ్డి కోయడానికి వెళ్తున్నాను. ఇప్పుడే వాన పడిపోయింది, అందువల్ల ఇప్పుడు గడ్డి కోయడానికి అయితే వెళ్ళాలి. గేదెలు కూడా ఉప్పు తీయడం అయితే కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ఉప్పు తీస్తే తొక్కేస్తాయి. నేను పామాయిల్ మా ఏరియాలో ఇప్పుడు పామాయిల్ మంచి కిరాకిలాగా వెళ్తుంది. ఇదనమాట వర్షం ఇప్పుడు జస్ట్ పోయింది. క్లైమేట్ చూడండి, ఇంకా జస్ట్ ఇంత ఇంకో వీడియో తీద్దాం అనుకున్నా కుదరలేదు. బట్ ఇంత వీడియో తీసినట్టు ఇంకా బాగుండేదేమో. సో గాయస్, ఇదేనమాట ఇప్పుడు జస్ట్ వాన పడిపోయితే. బట్ ఎలా ఉందో చూసారా, క్లైమేట్ అయితే ఇవాళ పిచ్చ కూల్గా ఉంది. ఇక్కడ దూరంగా చూస్తే నారు మడేశారు. మంద కూడా వెళ్ళి చూద్దాము. ఆల్రెడీ మనం కూడా వేసాం కదా నారుమడి. ఆల్రెడీ నాకు తెలిసి ఉంటుంది నారుమడి అంటే చాలామందికి. తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా నీట్గా చెప్తాను. ఇది పామాయిల్ తోట చూసారు కదా ఎలా ఉందో. అయితే మా గోదావరి అయితే కాదు, మాది కృష్ణానే. ఇప్పుడు ఏలూరు చేశారు. గోదావరి అంత క్లైమేట్ లేకపోవచ్చు, బట్ మా ఏరియాలో నాకు తెలిసిన జస్ట్ క్లైమేట్. నేను ఇప్పుడు దాకా గోదావరి వెళ్ళలేదు, వెళ్దాం. అది గాయస్, ఇప్పుడు కనుక చూస్తే ఇటు పామాయిల్ ప్లస్ అరటి. మన చెల్లి దగ్గర చూసినట్టయితే కనుక అక్కడ కొబ్బరి ప్లస్ కోకో ప్లస్ అరటి వేశారు. బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ 2 కొబ్బరి కాదు, ఇది ఓన్లీ జస్ట్ పామాయిల్ విత్ అరటి తోట మాత్రం వేస్తున్నారు. చూసారు కదా, అది మల్టీ టాస్కింగ్ ఫోన్స్ టైప్, మల్టీ టాస్కింగ్ వ్యవహారాల టైప్, మల్టీ టాస్కింగ్ ఫార్మింగ్ కూడా వచ్చేసింది. బెటరే ఇలా రావడం కూడా. సో మన దేశానికి వెన్నెముకైన రైతు కూడా బాగుపడుతుందంటే మనకే మంచిది కదా. ఏమంటారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇంకా అరటికెళ్ళి చూసారా, మీరే ఎవరికైనా అరటికెళ్ళి కావాలంటే కింద కామెంట్ చేయండి. మా వచ్చేసరికి నూజివేడి దగ్గర ఏరియా, నూజివేడి దగ్గర ఉన్న వాళ్ళకి కావాలంటే చేయండి. కొబ్బరి వండాలి తాగుతారా. ఇలా చూసారా, కొండలు చూసారా, చుట్టూ దగ్గరలో కొండ ఉండిద్ది మాకు. కానీ నేనైతే ఇంకా వ్లాగ్స్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను, డైలీ వ్లాగ్స్ టైప్, ఎవ్రీడే సిచ్యువేషన్స్, విలేజ్ లైఫ్, డైలీ డే. సో విలేజ్ లైఫ్ మన యొక్క రోజువారీ ఏం జరుగుతుందనేది తెద్దాం అనుకుంటున్నా. ఇది పెద్ద మర్రి చెట్టు, ఇది మా తాతల ముత్తాతల కాలం నుంచి ఉందంట ఈ మర్రి చెట్టు. చూసారా ఎంత ఉందో, మా తాతల ముత్తాతల కాలం. అంటే ఈజీగా ఒక 150 to 200 లోపు ఉండిద్దాము. సో 200 ఉండదు అనుకుంటా, 150 ఉండిద్ది నాకు తెలిసి. అయితే ఇంకా కనుక్కోలేదు, మా నాన్న అడుగుతాను ఒకసారి. సరే, దాని నుంచి ఉన్నది దాకా తీసుకొస్తే నచ్చింది. ఇప్పుడు చూసారా, వాగు చూపిస్తా చూడండి. చూడండి వాగు చూపిస్తా. వాగు కొడతా ఇది వాటర్ రంగం పడడానికి. అప్పుడు కరువు పని అంటారు కదా, మా ఏరియాలో ఇది కరువు పని కింద చేశారు. ఇది కానీ గ్యాస్ వాగు. ఒకప్పుడైతే వాగు ఇక్కడ రాయి కనపడుతుంది చూసారా, పెద్ద రాయి. అక్కడ రాయి కనపడుతుంది, కత్తి దగ్గర పెట్టి ఆ రాయి అంతవరకు వచ్చిందంటే వాగు. మీరు చూడండి, ఇంకోండి ఎలా ఉందో చూడండి వాగు. సో ఇలా ఉంటుంది వాగు. ఇప్పుడైతే మనం వెళ్ళాల్సిన చెల్లైతే ఈ లోపల సందులోకి. ఏం చేద్దాం, నేనైతే మళ్ళీ కాలినడకని వెళ్తున్నాను. జస్ట్ నియర్లీ 2 kilometers ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి మా పొలానికి అయితే. చూసారా, ఇంటెలిజెంట్ అదనమాట. ఇంకేంటి మరి, ఇప్పుడైతే వెళ్ళి డ్యూటీ ఎక్కాలి, లైక్ కట్టిపోయడం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి ఫోన్ చేస్తే మా నాన్నగారు వస్తారు, దాన్ని బట్టి ఆలోచన చేయాలి. ఇది గాయ్స్, ఇప్పుడైతే మనం రికార్డ్ చేసినప్పుడు కొబ్బరి తోట ఒకటి చూసుంటారు స్టార్టింగే. చూసారు లేదో నాకైతే తెలియదు, కానీ చూపిస్తా చూడండి. ఇప్పుడు
ఆ కొబ్బరి తోట ఇక్కడికి కనపడుద్ది. లైక్ ఇవంతా కూడా చాలా దగ్గరగానే కనపడతాయి, కానీ ఏంటంటే దారి వచ్చేసరికి చాలా పెద్దగా ఉంటుంది. ఇది అన్నమాట. సో చూపిస్తాను కొబ్బరి తోట. అంత గడ్డి బిన్ని గడ్డి, లైక్ ఇది కానీ గైస్, ఇది కొబ్బరి తోట కనపడుతుంది సార్ దూరంగా. ఇక్కడ కొబ్బరి తోట వెనకాల, ఈ కొబ్బరి తోట మనం స్టార్టింగ్ చేసింది. సో ఇదన్నమాట మన ఇవాళ వీడియో. సో వీడియోస్ ఎలా ఉంది కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియో కావాలి కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. జై హింద్.